ఆ నియోజకవర్గం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఓటమి ఎరుగని నేతను కాదని తొలిసారి పోటీలో నిలిచిన వ్యక్తిని గెలిపించారు అక్కడి జనం. అయితే రెండేళ్లు కూడా గడవక ముందే ఆ ఎమ్మెల్యే కార్యకర్తల్లో ఓ రేంజ్లో వ్యతిరేకత మూటగట్టుకున్నదంట. దీంతో ఓ వైపు అనుభవం లేని, మరోవైపు అంతర్గత కుమ్ములాటలో ఆ ఎమ్మెల్యేకు ఏం చేయాలో అర్థం కావడం లేదట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? గత ఎన్నికల్లో పాలకుర్తిలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబల్లిని ఓడించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా కష్టపడ్డారు. ఫలితంగా యశస్విని రెడ్డి విజయం సాధించారు. కానీ గెలిచి రెండేళ్లు కూడా గడవక ముందే కాంగ్రెస్ కార్యకర్తలకు తత్వం బోధపడిందట. గెలుపు కోసం కృషి చేసిన తనను కనీసం పట్టించుకోవడం లేదని లోపల మదన పడుతున్నారట. సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన సంతోషం కూడా లేకుండా పార్టీలో వర్గపోరును యశస్విని రెడ్డి ప్రోత్సహిస్తున్నారని వాపోతున్నారట. ఆ మధ్య దేవరప్పల మండల కార్యకర్తల సమావేశంలో పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. పాలకుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు మించి ఇప్పుడు పొలిటికల్ హిట్ నడుస్తుందట. జనం కూడా యశస్విని రెడ్డిపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి మంత్రి ఎర్రబల్లిని ఆ నియోజకవర్గ ప్రజలు ఎలా పరిగెత్తించారో ఇప్పుడు అదే సీన్ యశస్వి రెడ్డి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారట. అంతేకాదు, తన కోడలిని గెలిపిస్తే పాలకుర్తిని అన్ని రంగాల అభివృద్ధి చేసి చూపిస్తామన్న ఝాన్సీ రెడ్డి మాటలు గుర్తు చేస్తున్నారట. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఇన్ని రోజులు ఝాన్సీ రెడ్డిని నిలదీసిన ప్రజలు ఇప్పుడు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీస్తున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పిన యశస్విని రెడ్డికి ఇందిరమ్మ ఇళ్ల పంపకాలు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. అర్హులకు కాదని తనకు నచ్చిన వాళ్లకే ఇచ్చారని విమర్శలు ఆమె మూటగట్టుకున్నారు. తొర్రూరు మండలం చిటకాయపాలెం పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేదేమీ లేక సైలెంట్ గా వెనుదిరిగి వెళ్లిపోయారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తూ మొదటి నుండి పార్టీలో ఉన్న వారిని కాదని వేరే పార్టీల నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని సీనియర్ కార్యకర్తలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. స్వచ్ఛంద సేవ పేరుతో ఝాన్సీ రెడ్డి, సంక్షేమ పథకాల పేరుతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తమను మోసం చేశారని పాలకుర్తి ప్రజలు మండిపడుతున్నారట. ఇక అత్తాకోడళ్ల వ్యవహారంతో తాము జనాల్లోకి వెళ్లే అవకాశమే లేకుండా పోయిందని కాంగ్రెస్ నాయకులు సైతం మదన పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వైఫల్యాలపై ఎవరైనా వార్తా కథనాలు రాస్తే కింద స్థాయి కార్యకర్తలతో అక్రమ పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని జర్నలిస్టులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పత్రిక, టీవీ ఛానల్కు సంబంధించిన ప్రతినిధులను తమ పార్టీ కార్యకలాపాలకు రావద్దని ఝాన్సీ రెడ్డి బహిరంగంగా హెచ్చరించడం ఇప్పుడు నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.